జేఎన్టీహెచ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు ముందైనటువంటివి. 4th ఇయర్ రిజల్ట్స్ 4-1 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ కాలేదు. సో పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ కంప్లీట్ అయిపోయింది. సిబిటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది. మ్యాపింగ్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ మార్క్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇక మిగిలిందల్లా వెరిఫికేషన్ మాత్రమే. అయితే ఈ మధ్యలో వచ్చేసరికి ఈఏపీ సెట్ ఏదైతే ఉంటుందో తెలంగాణది, అది జేఎన్టీయూహెచ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ పనులు జనరల్గా ఈ సమ్మర్ టైంలో ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం రిజల్ట్స్ ఉంటే డిలే చేస్తారు. ఎందుకంటే అసలు ఈ టైంలో మీకు రిజల్ట్స్ అనేవి రావడానికి లేదు. ఎగ్జామ్స్ కూడా ఈ టైంలో కాదు. అప్పుడు లాక్డౌన్ వల్ల లాటరల్ ఎంట్రీ వాళ్ళ వల్ల కొంచెం డిలే అనేది వచ్చింది. లేకపోతే అసలు ఇప్పటిదాకా కూడా మీకు ఈ రిజల్ట్స్ కాదు, ఎప్పుడో జనవరికి ఫిబ్రవరి వరకు అయిపోవాల్సి ఉంటుంది మొత్తం కూడా. సో దానివల్ల ఈ డిలే అనేది వచ్చింది. సో మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే జాయిన్ అయ్యి కాల్ చేయండి. సో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, ఈ ఛానల్ సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీయూహెచ్ 4-1 బీటెక్ కానీ 4-1 బీఫార్మసీ కానీ ఒక రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్ 31 లోపు అయితే డిక్లేర్ అవుతాయి. సో ఆ రిజల్ట్ డిక్లేర్ అయిన 5 to 6 డేస్లో రెండో రిజల్ట్ అనేది డిక్లేర్ అవుతుంది. ఒక సంవత్సరం ఏమో 4-1 బీఫార్మసీ ముందు రిలీజ్ చేశారు. 10 days తర్వాత 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఇంకో సంవత్సరం ఏమో 4-1 బీటెక్ రిజల్ట్స్ ముందు డిక్లేర్ చేశారు లాస్ట్ ఇయర్. ఇక ఆ తర్వాత 10 daysకో 7 daysకో సరే గుర్తులేదు కానీ 4-1 బీఫార్మసీ డిక్లేర్ చేశారు. మరి ఈ సంవత్సరం ఈ రెండింటిలో ఏది ముందు రిలీజ్ చేస్తారా కానీ ఈ వెరిఫికేషన్ మీద సంతకాలు అయిపోతే ఖచ్చితంగా ఇది. చాలామంది అంటూ ఉన్నారు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడం లేట్ అవుతుంది కదా, పేపర్ వాల్యుయేషన్ టఫ్ ఉంటుందా సార్, ఫెయిల్ చేస్తారని. దానికి దీనికి సంబంధం లేదండి. యూనివర్సిటీ వాళ్ళు చేయరు పేపర్ వాల్యుయేషన్, మీ ఫ్యాకల్టీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేస్తారండి. సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. మీరు దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఓవరాల్గా అయితే నాకు తెలిసి 4-1 బీటెక్ బీఫార్మసీ ఈసారి పేపర్ వాల్యుయేషన్ బాగానే ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే పోయినసారి బాగా టఫ్గా జరిగింది. ఎప్పుడు 4-1 బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఎక్కువ ఈజీగా జరుగుతుంది, ఎక్కువ పాయింట్లు వస్తాయి. సో ఈసారి మాత్రం చాలా వరకు కూడా మార్కులు ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే 60% దగ్గరకు వచ్చి ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈజీగా నడుస్తుంది. సో మొత్తానికైతే రిజల్ట్ అయితే 31st లోపు ఒక రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. ఇక ఎప్పుడు ఏం చేస్తారని చెప్పేసి అది ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఈ సెట్స్ దగ్గర పడుతున్నాయి, మేలో ఉన్నాయి. పీజీ సెట్ అని, ఎంసెట్ అని, ఇవన్నీ కూడా ఓకేనా. సో దాని గురించి ఈ డిలే తప్ప వేరే ఏం లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ పెడతాను, వీడియో పెడతాను, పోల్ కండక్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం ఇంత డిలే అవ్వటం అని మాత్రం అనుకోవద్దు. ఈ టైంలో ఎప్పుడైనా జరుగుతుంది. కాకపోతే ఇంకా ముందు జరగడం, పోయిన సంవత్సరం కూడా ఇదే టైంలో జరిగింది. ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లాటరల్ ఎంట్రీ వాళ్ళు లేట్గా జాయిన్ అవ్వటం వల్ల. ఓకేనా, ఇదండి.